ఓవరాల్ వ్యూ ఆఫ్ మై గార్డెన్ ఇట్లుంటుంది. ఈ ప్లాంట్ అయితే మేము స్టెమ్స్ నుంచి ప్రాపగేట్ చేసినదే. అంటే ఇంత చిన్న స్టెమ్ తెస్తే ఇంత పెద్దగా ప్లస్ దాంట్లో కూడా పెరుగుతుంది. చూడొచ్చు దీని ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్. అండ్ దీనికి కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయి, డైలీ 20+ వస్తాయి. ఈరోజు ఏంటంటే అన్ని మొగ్గలు అవే ఉండిపోయినాయి, 2 ఫ్లవర్స్ వచ్చినాయి. అయినా కూడా మేము హ్యాపీ, ఎందుకంటే ఫ్లవర్స్ మేము తెంపి ఏం చేసేది ఏం లేదు. సో ఇదన్నమాట ప్లాంట్. ఇట్లాంటివి మేము ఆన్లైన్లో తీసుకున్నాం ఈ పాట్స్. సో వీటిలలో పెట్టేసినాం. అండ్ ఇవి నేను సీడ్స్ నుంచి పెంచుతున్న లిల్లీ. అంటే వాటర్ పోయలే కదా, కింద పడిపోయినాయి. కొంచెం పెద్దగా అయితే కొంచెం యాక్టివ్గా అయితే మంచిగా నిలబడతాయి. సో యా, నెక్స్ట్ ఇది మా టమాటో ప్లాంట్. దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఏంటి అంటే కాయలు కాయట్లే. అంటే ఇదేదో రకమైన పురుగు పట్టేసింది. ఇది ఎట్లా పోతుందో చెప్పండి, ఓకేనా అంతా ఓకే. నెక్స్ట్ ఇది మా టమాటో ప్లాంట్. ఇది సన్నజాజి మొక్క. అయితే యాక్చువల్లీ గైస్ దీన్ని నేను ఈ కొమ్మ పెట్టిన ఎండిపోయింది, ఇది ఏనుకొని మంచిగా వచ్చింది. మిరాకిల్ గైస్, ఫస్ట్ టైం చూస్తున్నా. నెక్స్ట్ ఇదేం చెట్టు నాకు తెలియదు, ఇదేంటో అంత ఆకులు. ఈ ప్లాంట్ ఎంతో కామెంట్ చేయండి. ఇది ఓమా. అండ్ ఇది డిసెంబరం పూల చెట్టు ఐ థింక్ సో. ఇదేం చెట్టు కూడా నాకు తెలియదు. అంత ముళ్ళులు కాయలు లాంటివి ఉన్నాయి, చూడొచ్చు. అండ్ ఇది కనకాంబరం, ఎల్లో కనకాంబరం వెరైటీ. అండ్ వావ్ ఫ్లవర్ వచ్చింది. ఇదైతే 5 రెక్కల పువ్వు. దీనికి ఫస్ట్ టైం ఫ్లవర్ వచ్చింది గైస్ ఇంటికి తీసుకొచ్చాక. సో యా, ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఓహో, దీన్ని మేము కటింగ్స్ నుంచే పెంచాము. ఇది లిల్లీ. దీనికి ఫ్లవర్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇది నెక్స్ట్ ఇది మన పెద్ద చెట్టు, జామ చెట్టు. దీనికైతే లాస్ట్ టైం ఇక్కడ వచ్చిందనమాట కాయ. అండ్ ఇప్పుడేమో ఇక్కడ వస్తుంది కాయ. చూడొచ్చు ఫ్లవర్, చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ ఓపెన్ అయిందనమాట, ఇక్కడ జామకాయ వస్తుంది. సో ఇది మన జామకాయ చెట్టు. ఆ ఆకులన్నీ నేనే తీసేసిన, ఎందుకంటే అవన్నీ లైక్ యాంట్స్ అవన్నీ పాకుతున్నాయి అనేసి తీసేసిన. నెక్స్ట్ ఇది జామ చెట్టు, చిన్నది. ఇది దేంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఇది ఒకటి టబ్బులో పెట్టాము. ఇది బచ్చలాకు, డ్రాగన్, పుదీనా ఉండాలి గైస్ దీంట్లో. ఇదైతే మనీ ప్లాంట్ అంతే. అండ్ ఇవన్నీ కటింగ్స్ నుంచి వచ్చిన డ్రాగన్. డ్రాగన్ తీసేసి ఇదేమిటి షోకేస్ ప్లాంట్. ఇదే ఇది ఒక టైప్ ఆఫ్ లిల్లీ. ఇవి ట్యూబర్స్ నుంచి పెంచామనుకుంటా, బర్డ్స్. అండ్ ఇదేం ప్లాంట్ కూడా నాకు తెలియదు, అంటే వింతగా పెరుగుతున్నాయి. అండ్ ఇది సేమ్ ప్లాంట్. ఇది కూడా నాకు తెలియదు ఇదేందో. ఈడ కూడా ఒక కనకాంబరం చెట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మా మందారం. ఇది మందారం ఒక్క మొగ్గ వచ్చింది, ఇవన్నీ రాలిపోతున్నాయి. దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో తెలియట్లే. ఇంకొక మొగ్గ. ఇదేంటి పురుగులాగా వచ్చాయి, ఇవి ఎలా తీయాలో నాకు తెలియట్లే. నెక్స్ట్ ఇది ఒకటి సేమ్ ప్లాంట్. ఇవి కూడా ట్యూబ్స్ నుంచి పెంచుకున్నవే. ఇది కూడా ఒక లిల్లీ, టైప్ ఆఫ్ లిల్లీ. ఫ్లవర్ బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ రెడ్ కనకాంబరాలు. అండ్ ఇది ఆవాలు అనుకుంటున్నా. ఇవేమో రాములక్కాయ చెట్లు, ముళ్ళు చూడండి. అండ్ ఇవి ఎల్లో లిల్లీ ఆర్ పింక్ వైట్, ఏ లిల్లీ తెలీదు, అయితే లిల్లీ ఇవి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లిల్లీ ప్లాంటే. ఇవి డిసెంబరం పూల చెట్లు, తెలుసో తెలీదు మీకు. దీనికి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ అవంతలు అవే పాప్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది కూడా ఒక రాములకాయ చెట్టు. ఇది లిల్లీ. చాలా లిల్లీలు ఉన్నాయి మా ఇంట్లో. దీన్ని రోజ్ అంటారు గైస్, పేపర్ రోజ్ ఫ్లవర్ చెట్టు.
దీంట్లో బచ్చల కూర ఓమా 2 పెరుగుతున్నాయి. దేశీ మెంతి కూర అండ్ దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి పెడతా. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్స్ హార్వెస్ట్. ఇంకా ఇది ఒక స్పైడర్ ప్లాంట్. నెక్స్ట్ స్పైడర్ ప్లాంట్ తర్వాత మా ఇంటి రోజ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాం.